సకలాభీష్టప్రదాయిని సుందరకాండము సరళ సుందర వచనము 37వ సర్గ 2వ భాగం. హనుమంతుడు సీతమ్మకు స్వస్వరూపాన్ని చూపించటం. అమ్మ అనుమానం హనుమంతునకు కొత్త పరాభవంలా తోచింది. సీతమ్మ నా సత్తా నా ప్రభావం ఎరుగదు, నా కామరూప శక్తి ఈమె తెలుసుకోవాలనుకుని వెంటనే కపిరాజు నిజరూపం చూపించాడు. అతను ఆ చెట్టు దిగి సీతమ్మను నమ్మించడానికి పెరగడం ప్రారంభించాడు. చూస్తుండగానే అతను మేరుపర్వతంలాగా అయిపోయాడు. అగ్నిలా కూడా మెరిసిపోయాడు. అతని మొగం ఎర్రగా ఉంది. అతని కోరలు గోళ్ళు వజ్రాల్లా ఉన్నాయి. అలా పెరిగి అతను అమ్మా, పర్వతాలు, వనాలు, ప్రాకారాలు, తోరణాలు ఉన్న లంకనంతా మోసుకుపోవడానికి నాకు శక్తి ఉంది గనుక నా విషయమై సందేహించకు, రాముని దుఃఖము లక్ష్మణుని శోకము పోగొట్టు అని చెప్పాడు. ఆ తల్లి అతన్ని చూసి, మహాకపి, నీ సత్తా బలము నాకు తెలుసును, నీ వాయువేగము నీ అగ్నితేజము కూడా నాకు తెలుసు. సామాన్యుడవైతే ఈ సముద్రం దాటి ఇక్కడికి ఎలా రాగలిగావు? నువ్వు మళ్ళీ సముద్రం దాటగలవని, నన్ను కూడా తీసుకు వెళ్ళగలవని ఎరుగుదును, కానీ రాముని కార్యం నెరవేరేటట్టు చూడాలి. నేను నీతో రాకూడదు. ఏమంటే వాయువేగాన్ని మించిన నీ వేగం భరించలేక నేను మూర్ఛిల్లిపోవచ్చు. నన్ను ఎత్తుకుని నువ్వు ఆకాశ మార్గాన వెళ్ళేటప్పుడు కిందికి చూసి కళ్ళు తిరిగి నేను సముద్రంలో పడిపోతాను. తిమితిమింగలాలతో నిండి ఉన్న సముద్రంలో పడ్డ వెంటనే జలజంతువులు నన్ను తినేస్తాయి. నువ్వు శత్రువులను సంహరించగలవు, అయినా నేను నీతో రాను. ఏమంటే నాకిప్పుడు ఒక పరి రక్షణ కావాలి. నన్ను తీసుకువెడితే నిన్ను కూడా రక్షించేవారొకరు ఉండాలి. నన్ను నువ్వు తీసుకువెడితే రావణుని ఆనతితో భీమవిక్రములైన రాక్షసులు నీ వెంటబడతారు. అప్పుడు నా మూలాన నీ పని సంశయగ్రస్తం అయిపోతుంది. ఆయుధదారులైన రాక్షసులు అనేకులుంటారు. నువ్వు ఒక్కడివే, పైగా నిరాయుధుడవు. నిన్ను నువ్వే రక్షించుకోవడం కష్టం కదా, పైగా నన్నెలా రక్షిస్తావు? నన్ను వాళ్ళేమీ చేయకుండానే నువ్వు వాళ్ళు కలియబడడం చూస్తేనే భయభ్రాంతనే నేను సముద్రంలో పడిపోతాను. పరాక్రమవంతులు అసంఖ్యాకులు అయిన రాక్షసులు నిన్ను జయిస్తే జయించవచ్చును కూడాను. అలా కాదనుకో, నీ మట్టుకు నువ్వు యుద్ధం చేస్తూ ఉంటే ఆ సందట్లో నేను కింద పడిపోతాను. అప్పుడు నీతో యుద్ధం చేసేవాళ్ళు చేస్తుండగా కొందరు నన్ను ఎత్తుకుపోతారు. యుద్ధంలో జయాపజయాలు సంశయాస్పదాలు. నన్ను నీ చేతుల్లోంచి వాళ్ళు లాక్కున్నా లాక్కుంటారు, చంపేసినా చంపేస్తారు. ఇలాగే ఎటు చూసినా నీ ప్రయత్నం వ్యర్థం కావడం, నేను విపత్తులో పడిపోవడం కూడా సంభవించవచ్చు. నిజానికి నువ్వు రాక్షసులందరినీ సంహరించగలవు, కానీ దానివల్ల రాముని కీర్తి నశించిపోతుంది. పైగా రాక్షసులు, వానరులు, రామలక్ష్మణులు కూడా తెలుసుకోలేని చోట నన్ను దాచేస్తే దాచేయవచ్చు కూడా. కనుక నన్ను తీసుకువెళ్లే ప్రయత్నం మంచిది కాదు. నువ్వు వెళ్ళి రాముణ్ణి తీసుకురావడమే మంచిది. ఇప్పుడు రాముని ప్రాణాలకు అతని సహోదరుని ప్రాణాలకు నేనే ఆధారంగా ఉన్నాను. నేనే మరో విధంగా అయిపోయానంటే రామలక్ష్మణులు ఉన్నపాటున నశించిపోతారు. దాంతో వానరవీరులను నశించిపోతారు. ఇదంతా ఇలా ఉండని, పతిభక్తిని పురస్కరించుకొని నేను రాముణ్ణి తప్ప అన్యపురుషుణ్ణి ముట్టుకోను. నన్ను రావణుడు ఎత్తుకువచ్చాడు నిజమే, అప్పుడు నేను అనాథను, పరవశను, ఏమీ చెయ్యలేను. రాముడిక్కడికి వచ్చి రావణుణ్ణి రాక్షసులందరినీ సంహరించి నన్ను తీసుకువెడితే అది రామునకు తగిన పని. నేను రాముని పరాక్రమం విన్నాను, చూశాను. దేవతల్లోనూ, గంధర్వుల్లోనూ, నాగుల్లోనూ, రాక్షసుల్లోనూ కూడా రావణకు చాలినవాడు లేడు. రాముడు ధనుష్పాణి అయి వస్తే అగ్నిహోత్రంలాగా దుర్నిరీక్షుడైపోతాడు. ఎవరూ అతని ఎదుట నిలవలేరు. కనుక లక్ష్మణునితో కూడా నా రాముణ్ణి ఇక్కడికి తీసుకురా. నేను చెప్పినట్లు చేసి చాలా దినాల నుంచి శోకిస్తున్న నాకు సంతోషం కలిగించు అని సానునయంగా చెప్పింది. సకలాభీష్టప్రదాయిని సుందరకాండము సరళ సుందర వచనము 37వ సర్గ సమాప్తం. రేపటి రోజున సకలాభీష్టప్రదాయిని సుందరకాండము సరళ సుందర వచనము 38వ సర్గ ప్రారంభం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. SSVNAGAPRASHA.